నీకు మీ పెద్దన్నంటేనే ఎక్కువ ఇష్టమా? ఇష్టమంటే రెస్పెక్ట్. నేనేం చేశాను శేఖర్ అన్న, అది ఇంత టెన్షన్ అవుతుందా? మన కంటికి కనిపించేది ఒక లోకం, మన కంటికి కనిపించని ఇంకో లోకం ఉంది. నువ్వు చిన్న పిల్లవి, అన్ని విషయాల్లోనూ వేలు పెట్టకు. ఈ చిన్న పిల్లనే నిన్న రాత్రి దొంగని పట్టించింది. సుజాత నిజ స్వరూపాన్ని చూపించింది. అందరూ కావాలని తప్పు చేయరు. అవసరాలు, పరిస్థితులు అలా చేసే పరిస్థితిని కల్పిస్తాయి. సుజాత ఏంటో, తన మనసు ఏంటనేది నాకు బాగా తెలుసు. నువ్వు పుట్టక ముందు నుంచే నేను సుజాతని చూస్తూనే ఉన్నాను. పరుల సొమ్ము కోసం ఆశపడే వ్యక్తిత్వం కాదు తనది. అసలు సుజాత ఈ పనంతా చేసింది తన కోసం కాదు, తన అన్న కోసం, తన వదిన కోసం, హాస్పిటల్ ఖర్చుల కోసం, ఒక ప్రాణం నిలబెట్టడం కోసం. అందుకోసం ఇదంతా చేసింది. నిన్న రాత్రి చెప్పాను, మనం రోడ్డున పడ్డప్పుడు నువ్వు అంటున్నావే దొంగ అని, ఆ సుజాతని నిస్వార్థంగా తన ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంది. అదంతా మర్చిపోయావా? అంటే నువ్వు చెప్పేదాని ప్రకారం ఎవరైనా దొంగతనం చేసేటప్పుడు, అబద్ధాలు చెప్పేటప్పుడు నమ్మేలా ఒక కారణం చెప్తే చాలు, అంతే కదా? నాకు అది అర్థం కాలేదు.